ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. గతంతో పోల్చితే ఈసారి సైనిక కవాతు, ఆయుధాల ప్రదర్శనలు, వైమానిక విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. వేడుకల కోసం కర్తవ్యపథ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలు చరిత్ర, దేశభక్తి, సంస్కృతి, ఆధునిక భారతదేశ పురోగతిని ప్రతిబింబించేలా జరుగుతున్నాయి. ఈసారి జాతీయ గీతం 150 ఏళ్ల వందే మాతరం థీమ్తో పరేడ్ జరగబోతుంది. అదే సమయంలో దేశ సైనిక సామర్థ్యాన్ని కర్తవ్యపథ్ వేదికగా ప్రదర్శించనుంది భారత్. రిపబ్లిక్ డే వేడుకల్లో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డెర్ లయన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా చీఫ్ గెస్ట్లుగా హాజరు కానున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీ ముందుగా నేషనల్ వార్ మెమోరియల్లో అమర జవాన్లకు నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ముతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రిపబ్లిక్ డే వేడుకల్లో సైనిక పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. మొత్తం 6,000 మంది సైనికులు పరేడ్లో పాల్గొంటారు. ఈసారి సరికొత్త అస్త్రాలు ప్రదర్శించి తమ సైనిక శక్తి ఏంటో ప్రపంచానికి చాటనుంది భారత్. కీలకమైన రాకెట్ లాంచర్ సిస్టమ్ సూర్యాస్త్రాను ప్రదర్శించబోతోంది. అలాగే కొత్తగా ఏర్పాటైన భైరవా లైట్ కమాండో బెటాలియన్ కూడా తొలిసారి పరేడ్లో పాల్గొనబోతుంది. మొదటిసారి శక్తిబన్ రెజిమెంట్ కూడా ప్రదర్శనలో పాల్గొంటుంది. కొత్తగా ఏర్పాటైన ఈ యూనిట్ డ్రోన్, కౌంటర్ డ్రోన్ మ్యునిషన్తో ఉంటుంది. వీటితో పాటు బ్రహ్మోస్ ఆకాశ్ మిసైల్ సిస్టమ్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, ధనుష్ ఆర్టిలరీ గన్స్ కూడా ఉంటాయి. ఇక సుఖోయ్, అపాచీ, MI-17 హెలికాప్టర్లు కూడా ఆకట్టుకోనున్నాయి. మొత్తం 18 మార్చింగ్ కంటింజెంట్స్, 13 బ్యాండ్స్ 90 నిమిషాల పరేడ్లో కనువిందు చేయనున్నాయి. పర్వతాల అధిరోహణలో కీలకమైన జరస్కార్ గుర్రాల బృందం కూడా తొలిసారి ఈ పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2 మోపురాల ఒంటెలు కూడా ఈసారి పరేడ్లో పాల్గొనబోతున్నాయి. మరోవైపు ఫస్ట్ టైం EU బృందాలు కూడా పరేడ్లో పాల్గొనడం మరో ప్రత్యేకత. ఇక దేశ సంస్కృతి సాంప్రదాయాలతో కళాకారులు ప్రదర్శించే నృత్యాలు, విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాయి. భారత కళా వైభవం కర్తవ్యపథ్ వేదికగా ఉట్టిపడనుంది.